మన ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఇస్తే ఏడుస్తారు. ఎంత అన్యాయం అండి. ఓకే ఓకే, ఒక నిమిషం ఆయన మాట్లాడండి. ఓకే, ఒకసారి ఆగండి. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఇందాక చాలా చెప్పారు, టికెట్లు ఇస్తుంటే నాయకులు కంగారు పడిపోతున్నారు, ఒకరికి ఇస్తే ఒకరికి కాళ్ళు లాగేస్తున్నారు, వాళ్ళంటే బెంబేలు ఎత్తిపోతున్నారు, చాలా చెప్పారు. అది ఎవరి గురించి చెప్తున్నారు? వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారా లేదా పక్క పార్టీ గురించి చెప్తున్నారా? ఒకటైతే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలు కూడా అలాగే పరిస్థితి. ఓకే, మంచో చేయడం 60-70 అనౌన్స్ చేశారు ధైర్యంగా, అయినా కొన్ని లిస్టులు మాత్రమే చేస్తున్నాయి. సరే, అది వేరే విషయం. అయితే ఒకటి వారు ఏమన్నారంటే, నవరత్నాలు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి మీరు ఈ మేనిఫెస్టో 129 బిందువులు ఉన్నాయి, మొత్తం 129 బైబుల్, ఖురాన్, భగవద్గీత. మీరు నవరత్నాలు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి గుండెల మీద చేయొచ్చు చెప్పండి. మీరు మొదటి నవరత్నం ఏంటి? ఇల్లు నిర్మాణం. సంవత్సరానికి 5 లక్షలు, దీంట్లో రాసి ఉంది, సంవత్సరానికి 5 లక్షలు చొప్పున 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. మీరు నెల రోజుల్లో లేకపోతే కొన్ని వారాల్లోనే నోటిఫికేషన్ రాబోతుంది. 25 లక్షల ఇల్లు కట్టించి ఇచ్చారా? నెంబర్ 1. అలాగే మద్యపాన నిషేధం, మద్యపానం నిషేధం చేస్తాం, 5వ సంవత్సరం కల్లా 5 నక్షత్రాలు పర్మిట్ చేస్తాం అన్నారు. అది చేశారా? నెంబర్ 3, ఏదైతే రైతు భరోసా 12,500 ప్రతి రైతు ఖాతాలో వేస్తా అన్నారు, మీరు ఇస్తుంది 7,500. ఆ నవరత్నం ఫుల్ఫిల్ చేశారా? నెంబర్ 4, అమ్మ ఒడి 15,000 ఇస్తా అన్నారు, మీరు ఇస్తుంది 13,000, అక్కడ కోత విధించారు. నెంబర్ 5, పీజీ నుంచి కేజీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేసి 3 ఏళ్ళు దాటిపోయింది. అసలు నవరత్నాలలోనే స్పష్టంగా మీరు నవరత్న చైర్మన్ గా ఉండి నవరత్నాలే స్పష్టంగా అమలు చేసి చెయ్యండి. ఈ రోజు 99% ఎలా పూర్తి అయిపోతాయి అంటే ఇవన్నీ ఆ 1%లోనే ఉన్నాయా? నేను జస్ట్ చిన్న పాయింట్ చెప్తున్నాను. ఇంకా మొత్తం చూసుకుంటే బోర్డులు ఉన్నాయి అంటే అవన్నీ 1% లోనే ఉన్నాయా? దయచేసి చెప్పండి సార్. ఒకటి, మీరు ఫస్ట్ మొదటిది ఇల్లు అన్నారు. ఇల్లు 25 లక్షలు అన్నది 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేర్ల మీద మేము ఇచ్చాము. ఇల్లు సర్వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. మనం ఇదేమి ఏదో ఉల్లిపాయ టమాటా చట్నీ చేసుకున్నట్టు కాదు కదా, ఇల్లు కట్టాలి కంపల్సరీ. మేము కట్టిస్తాం, వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తాం. 100% మేము అన్నదానం 25 అక్క చెల్లెమ్మల పేరు మీద ఆస్తిస్తున్నాం. రెండోది, మీరు ఒక నిమిషం, రెండోది అమ్మఒడి అన్నారు. అమ్మఒడి మేము వేస్తున్నాం, అది స్కూల్ నిర్మాణం కోసం, స్కూల్ డెవలప్మెంట్ కోసం, స్కూల్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు వాడుకుంటుంది. మూడోది, మేము స్కూల్ నాడు నేడులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. వాళ్ళకి ట్యాబులు కానివ్వండి, కలర్స్ కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, బెంచీలు కానివ్వండి, ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, ఏవైతే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి వాష్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసి ఇచ్చిన. మీరు వెళ్తే తెలుస్తుంది. మీరు ఏదో వెళ్ళకుండా మీరు ఏదో బురదజల కార్యక్రమం ఆ పార్టీలతో కలుస్తారంటే అది కాదు. ఎందుకంటే మీరు సహకారం కూడా ఉంది దాంట్లో. మీ సహకారం లేకుండా చేసామనలేదు, ఇళ్ళలోనే మీ సహకారం ఉంది. అదేవిధంగా స్కూల్స్ లో మీ సహకారం ఉంది. అదేవిధంగా ఏదైతే మీరు రైతు భరోసా అన్నారు, ఎస్ రైతు భరోసాలో ఎస్ మేము, అది మీది మాది కాదు, ప్రజలది. మీరు అక్కడ ఇచ్చినా మేము ఎక్కడిచ్చినా కూడా ప్రజలకు ఇవ్వాల్సింది మీరు మేము వేరే. మీరు కేంద్ర ప్రభుత్వం, మేము రాష్ట్ర ప్రభుత్వం. ఎస్, 6,000 12,500 ఇవాళ 13,500 చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తాను నేను. ఇవాళ 13,500 అది గుర్తుపెట్టుకోవాలన్నా నేను. ఎక్కడైనా అమ్మఒడి ఇచ్చారండి? అమ్మఒడి గురించి మాట్లాడతారు. ఇచ్చారా? మీరు ఇళ్ళ గురించి మాట్లాడతారు. ఇచ్చారా మీరు? ఆంధ్రప్రదేశ్ లో మేము ఇచ్చినట్టుగా ఇల్లు మీరు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఇవ్వగలిగారా? అమ్మఒడి ఇచ్చినట్టుగా ఏ రాష్ట్రంలో ఇవ్వగలిగారా? మద్యపాన నియంత్రణ అన్నాం, మీరు నిషేధం అని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మేము నియంత్రణ ఇస్తామన్నాం, నియంత్రణ చేసుకుంటూ వస్తున్నాం. ఎవరైనా సరే తాగాలంటే భయపడేటట్టుగా రేట్లు పెంచుతాను, రేట్లు పెంచాం. రెవెన్యూ పెరిగింది, కన్జంప్షన్ తగ్గింది, రెవెన్యూ పెరిగింది, కన్జంప్షన్ తగ్గింది. డెఫినెట్ గా ఎప్పుడైతే 40,000 వరకు ఉన్న ఏదో బెడ్ షాపులు ఉన్నాయి, బెడ్ షాపులు తీసేసాం. ఎందుకు తీయలేపోయారు? మీరు పాలించే రాష్ట్రాల్లో కూడా చెయ్యని విధంగా మేము చేసాం. ఇవాళ బెడ్ షాపులు తీసేసాం, ఎప్పుడు లేని విధంగా. ప్రతి ఊళ్ళో ప్రతి సందులో ప్రతి గొంతులో ఉండేది. ఇవాళ షాపులు తగ్గాయి, బార్లు తగ్గాయి, బెడ్ షాపులు లేవు. ఇది కాదా మార్పు? దీన్ని మార్పును కూడా ఒప్పుకోకుండా మీరు దాన్ని వక్రీకరించి కోడిగుడ్డు మీద ఏదో మీరు ఆమ్లెట్ వేస్తానంటే కోడిగుడ్డు పగలగొట్టి అది కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగలేదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది జరగలేదు. దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ప్రపంచ దేశాలు
ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు 7 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే విధంగా ఉంది, ఖచ్చితంగా అది ఇవ్వాలి అన్నది హరిరామ జోగి గారు. లేక హరిరామ జోగి గారు మీద ఇప్పటివరకు కూడా ఎప్పుడు నెగిటివ్గా పెద్దగా మాట్లాడేవారు కాదు, కానీ ఈ మధ్యన కాస్త ట్రోల్ అవుతుంది. ఏమైనా వేరే అస్తమేమైనా ఉందా అని. మన పాత్ర ఏం లేదు కదా. పాపం ఆయన కులమని జాతి అని ఆయన మాట్లాడతాడు తప్ప అభిమానంతో. ఆయన పాత్రలు మన అవసరం లేదంటే చేయాల్సిన మనకి అవసరం ఎప్పుడు రాదు. ఎందుకంటే మేము అసలు పార్టీలతో పొట్లు పట్టుకోకుండా సింగిల్ గా వెళ్ళే మాకు మిగతా వాళ్ళ గురించి మేము ఎందుకు పట్టించుకుంటాం. ఆయన అయితే ఆయన కులం మీద అభిమానంతోటో లేదంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోటో ఏదో చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు, జాతి అంటాడు, నీతి అంటాడు, అప్పుడప్పుడు జాతికి నా సంబంధం లేదంటాడు, అప్పుడే జాతి అంటాడు, అప్పుడే కాపులు కూడా ఓట్లు వేయలేదు, లేదంటే బలిజలు కూడా ఓట్లు వేయలేదు అంటాడు. అనేక రకాలుగా మాట్లాడుతుంటాడు. అంటే ఆయన ఒక మాట మీద అట్లీస్ట్ వారం రోజులు కూడా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, కంటిన్యూగా మాటలు మారుస్తూ ఉంటాడు. ఒక ఏరియాకి వెళ్తే ఒకలా మాట్లాడు, వైజాగ్ వెళ్తే వైజాగ్లో పుట్టుంటే బాగుని అంటాడు, నెల్లూరు వెళ్తే నెల్లూరులో పుడితే బలి ఉండేది అంటాడు, కర్నూలు వెళ్తే కర్నూలు కూడా పుడితే బాగున్నాయి. ఎక్కడ పుడితే పాపం ఎక్కడ పుట్టగలడు అన్ని సార్లు, ఒకసారి ఇక్కడ పుట్టారు ఎవరైనా. ఈ విధంగా మాయ చేసే కార్యక్రమం చేస్తా ఉంటాడు. ఆ మాయకి ఆయన ఏమంటాడంటే పెద్ద ఆయన, మీరు ఎట్లా మాట్లాడకండి, మీరు ఏదో సాధిస్తారని చెప్పేసి అందుకని మేము నమ్ముకుని ఉంటే మీరు కూడా ఆయన ప్యాకేజ్ కో ఇంకో దానికో మీరు ఎట్లా అయిపోతే ఎట్లా, ఇది కరెక్ట్ కాదు. మీరు ఏమైనా చేయగలిగితే ఇంత బలం మనకి అడగండి అని చెప్పేసి అడుగుతాడు. తప్పే ఉంది అందులో, తప్పే ఉంది. ఆయన అడగండి, డిమాండ్ చేయమన్నాడు. డిమాండ్ కూడా చేయట్లా, ఎందుకంటే ఆయన కావాల్సింది డిమాండ్లు కాదు, అవన్నీ కూడా నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు మాట్లాడితే ఆవిడ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం మీరు మాట్లాడేది. సీట్ రాకుండా బేరాలు ఆడుకోకుండా జరగదు కదా సార్ సీట్లు. సౌజన్య గారు మాట్లాడండి. వినపడలేదమ్మా, చెప్పండి.